ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు స్వామి వెంకటేష్. నేను అందించేటువంటి వీడియోలు అన్నీ కూడా వాస్తుకు సంబంధించినటువంటి సబ్జెక్టు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతూ ఉంది. నా వీడియోలన్నీ కూడా మీరు గమనించండి. ప్రతి ఒక్క వీడియో కూడా మధ్యతరగతి ప్రజలందరికీ కూడా చాలా సులువుగా అర్థమయ్యే రీతిలో మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. చూడండి, వాస్తు చూడడం అనేటువంటి విషయం ఏదైతే ఉంటుందో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా సరే ఆ గృహం తీవ్రంగా నష్టపరుస్తుంది. ఎందుకంటే వాస్తు అనేటువంటిది ఏదో గుడ్డిగా మనం దిక్కులను చూసి నిర్ణయించడం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా వాస్తు చూసినట్లయితే ఏ గృహమైనా తీవ్రంగా నష్టపోతుందని నేను చెబుతాను. ఎందుకంటే ఈ విషయాన్ని నేను చాలా క్లారిటీగా మీకు చెప్పదలుచుకున్నాను. ఒక విషయం మనము ఒక కంపాస్‌కి అనుగుణంగా ఒక దిక్కులను చూసినట్లయితే, ఆ దిక్కు ఈస్ట్ మనకు తూర్పునే మనం ప్రాముఖ్యతగా మనం చూసుకుంటాం. తూర్పు 90 డిగ్రీ ఉన్నప్పుడు ఆ ఇల్లు శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహంగా మనం పరిగణిస్తాం. నేను ఎప్పుడైనా సరే ఒక గృహానికి వాస్తు విజిటింగ్‌కి వెళ్ళాను అంటే ఖచ్చితంగా ఆ ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, లేదా ఒక స్థలానికి నేను వాస్తు ప్లానింగ్ ఇస్తున్నాను అంటే ఆ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, ఒకటికి 2 తూర్లు నేను చెక్ చేసుకున్న తర్వాతే ఆ ఇంటికి అవసరమైనటువంటి వాస్తు మార్పులు కానీ, ఆ స్థలానికి అవసరమైనటువంటి వాస్తు ప్లానింగ్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసేటువంటి వాస్తు పండితులు చాలామంది కూడా కంపాస్కు అనుగుణంగా కాకుండా గుడ్డిగా దిక్కులను నిర్ణయం చేసుకొని చూడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక గుడ్డిగా మనం చూడడం వల్ల ఏ విధంగా నష్టపోతాము, లేదా కంపాస్కు అనుగుణంగా మనం చూడడం వల్ల ఏ విధంగా లాభపడతాము అని మీకు వివరంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది నష్టపోతున్నారు. ఆ విధంగా ఒక్కసారి వాస్తు మార్పులు చేసిన తర్వాత తర్వాత వారు నా వీడియోలను చూసి డిగ్రీలకు అనువుగా ఏ విధంగా గృహాన్ని మార్చుకోవాలి అనేసి నేను చెప్పేటువంటి విధానాన్ని చూసి వారు నన్ను పిలిచిన తర్వాత నేను వెళ్ళి అక్కడికి చూసినప్పుడు పూర్తిగా ఆ ఇల్లు 20 లేదా 30 కానీ 45 విదిక్కులకు తిరిగినటువంటి గృహాలు కానీ స్థలాలు కానీ ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విధంగా మీరు ఒకటికి 2 తూర్ల ఆలోచన చేసి మీరు వాస్తు విజిటింగ్‌కు మీ సరి అయినటువంటి వాస్తు పండితుల్ని మీరు ఎన్నుకోకపోతే నష్టపోతారు అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ విధంగా మీరు నష్టపోతారు అని నేను చెప్తాను. చూడండి, ఒక గృహము ఈ విధంగా ఒక గృహం ఉంటే, ఈ విధంగా ఒక గృహం ఉన్నట్లయితే మీరు చూడండి, ఇది ఈస్ట్ 90 డిగ్రీ ఉన్నప్పుడు నార్త్ 0 డిగ్రీ ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు నేను చెప్పేటువంటి విధానము చూడండి, ఈ మధ్యస్థానంలో తూర్పు ఉదయించినప్పుడు ఇది 90 డిగ్రీ. ఇక్కడ 2 భాగాలు, ఈ 2 భాగాలు ఆగ్నేయం ఉంటుంది, ఈ 2 భాగాలు కూడా ఈశాన్యం ఉంటుంది. ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఈ 2 భాగాలు వాయువ్యం ఉంటుంది, ఈ 2 భాగాలు కూడా మనకు ఉత్తర ఈశాన్యం ఉంటుంది, ఈ 2 భాగాలు కూడా మనకు దక్షిణ ఆగ్నేయం ఉంటుంది, ఈ 2 భాగాలు మనకు దక్షిణ నైరుతి ఉంటుంది. ఈ 2 భాగాలు కూడా మనకు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, పడమర నైరుతి 2 భాగాలు, పశ్చిమ వాయువ్యము 2 భాగాలు ఉంటుంది. ఇది మనము దిక్కులకు శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహాలకు ఉండేటువంటి విధానం. 90 డిగ్రీ ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఉండేటువంటి ఈ 2 భాగాలు, ఈ 2 భాగాలు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 23.5 లేదా 23 డిగ్రీలు ఉంటుంది. 22.5 డిగ్రీ ఆగ్నేయము ఈశాన్యము ఉంటుంది. మధ్యలో ఉండవలసినటువంటి 45 డిగ్రీలు తూర్పు మధ్యస్థానం ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఇంటికి శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చెప్పేటువంటి విధానము 23 డిగ్రీలు విదిక్కు అనేటువంటి భాగం ఉంటుంది. 23 డిగ్రీలు విదిక్కు ఉంటుంది. 45 డిగ్రీలు ఈ మధ్య దిక్కు తూర్పు కానీ ఉత్తరం కానీ దిక్కు అనేది ఏదైతే ఉంటుందో 45 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి మనం డిగ్రీలకు అనువుగా వాస్తు చూడకపోతే ఏం జరుగుతుంది? చూడండి, ఇది తూర్పు ఆగ్నేయము శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు ఇక్కడ టాయిలెట్ నిర్మాణం కానీ, మెట్లు కానీ, లేదా సెప్టిక్ ట్యాంక్ గుంతలు ఈ 2 భాగాలు వదిలిపెట్టి 3వ భాగంలో వేయడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇది జనరల్గా శుద్ధ ప్రాచికి ఉన్నటువంటి విధానంలో ఎవరైనా సరే అనుకూలంగా సానుకూలంగా చెప్పేటువంటి విధానం. ఇది చాలా సులువుగా కూడా అర్థమవుతుంది. వాస్తు అనేటువంటిది గుడ్డిగా దిక్కులను నిర్ణయం చేయవద్దు అని నేను చెబుతూ ఉంటాను.
ఎందుకంటే మీరు గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ తూర్పు మధ్యస్థానం ఏదైతే ఉందో ఒక 23 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగిందని మీరు భావించినట్లయితే 20 కాదు, ఒక 10 డిగ్రీలు తిరిగింది అనుకోండి. ఇక్కడ ఉండవలసినటువంటి తూర్పు ఈశాన్యం 2 భాగాలు కూడా ఇక్కడికి తిరిగి ఇది ఉత్తర ఈశాన్యం 3 భాగాలు అయ్యి ఇక్కడ ఉండవలసినటువంటి ఒక భాగం ఈశాన్యము పై భాగానికి తిరిగి ఉత్తరం వైపు వెళ్ళిపోతుంది 10 డిగ్రీలకు మాత్రమే. అప్పుడు వాస్తులో మనం ఏ మార్పులు చేయాలి అంటే సెప్టిక్ ట్యాంక్ గొయ్యి అనేది ఇక్కడ ఉన్నప్పుడు 2 భాగాలు అవుతుంది, ఇక్కడ 3 భాగాలు అవుతుంది. 1, 2 భాగాలు వేసేటువంటి గొయ్యి ఏదైతే ఉంటుందో 1, 2, 3 భాగాలు వదిలిపెట్టి ఈ స్థానంలో మనం గొయ్యి తీయవలసి ఉంటుంది. ఒక్క 10 డిగ్రీలకే మేము ఈ విధంగా ఆలోచన చేస్తాం. అంటే ఒక 10 డిగ్రీలు తిరిగితే ఒక భాగం ఈశాన్యం ఉత్తరం వైపు తిరుగుతుంది ఆగ్నేయ ప్రాచికి. అదే కనుక మనకు ఒక 10 డిగ్రీలు ఈశాన్య ప్రాచి తిరిగింది అనుకోండి, ఇక్కడ ఉండవలసినటువంటి ఈశాన్య ప్రాచి అంటే ఇక్కడ ఉదయిస్తుంది. మనకు తూర్పు ఈశాన్యము 3 భాగాలు ఇక్కడికి తిరిగి ఉంటుంది. ఈశాన్య ప్రాచికి 3 భాగాలు మనకు తూర్పు వైపు తిరిగి ఉంటుంది. అప్పుడు మనం నష్టపోతాము అని చెబుతూ ఉంటాను. అప్పుడు ఇక్కడ ఉండవలసినటువంటి 2 వాయువ్యాలు మనము విడిచి తీసేటువంటి గొయ్యి ఏదైతే ఉంటుందో 3 భాగాలు వదిలిపెట్టి 4వ భాగంలో ఉత్తర మధ్య స్థానంలో మనం గొయ్యి తీయవలసి ఉంటుంది. కాబట్టి నేను 1కి 2 తూర్లు చెప్పేటువంటి విధానము 10 డిగ్రీలు తిరిగినప్పుడు 3 భాగాలు వదిలిపెట్టి గొయ్యి వేస్తాం. అదేవిధంగా 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి తిరిగింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత ఉత్తర వాయువ్యంలో మెట్లు ఎవరైనా సరే వేస్తున్నట్లయితే మెట్లు వేయవద్దు అని చెబుతాం. ఎందుకంటే 23 డిగ్రీలు ఆగ్నేయం తిరిగిన తర్వాత వాయువ్యం అనేది ఇక్కడ ఉండదు. పడమర వైపు 4 భాగాల వాయువ్యం వచ్చి చేరుతుంది. ఇక్కడ ఉత్తర మధ్యస్థానం ఉంటుంది కాబట్టి మెట్లు అనేది బరువుగా మారుతాయి ఉత్తర మధ్యస్థానంలో అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి అప్పుడు మనము ఇక్కడ మెట్లు అనేటువంటివి ఇవ్వము. అదేవిధంగా ఆగ్నేయ ప్రాచి ఈశాన్య ప్రాచికి ఒక 23 డిగ్రీలు తిరిగింది అనుకోండి, ఇక్కడ ఆగ్నేయం 2 భాగాలు కూడా వెళ్ళిపోయి ఇక్కడ దక్షిణం వైపు 4 భాగాలు ఆగ్నేయం అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఇచ్చేటువంటి మెట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవ్వకూడదు అని చెప్తాం. ఇక్కడ తూర్పు మధ్యస్థానమే పూర్తిగా ఈ కార్నర్ వరకు వచ్చి ఉంటుంది కాబట్టి మెట్లు అనేటువంటివి మనం తూర్పు ఆగ్నేయంలో ఇవ్వకుండా ఉత్తర వాయువ్యంలో ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఒక స్థలానికి మనము వాస్తు ప్లానింగ్ ఇవ్వడం అన్నా లేదా ఒక గృహానికి వాస్తు చూడడం అన్నా ఇలాంటి జాగ్రత్తలు అనేవి చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఇంటి బయటే కాదు ఇంటి లోపల కూడా చాలామంది ఈశాన్య పెంపు అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. ఎందుకంటే 23 డిగ్రీలు తిరిగిన తర్వాత మనకు తూర్పు వైపు తూర్పు ఈశాన్యం అని ఇక్కడ పెంచినట్లయితే ఇది ఏం జరుగుతుంది, తూర్పు మధ్యస్థానం పెంపుగా మారుతుంది. చాలామంది మాది ఈశాన్యమే పెరిగింది కదా అంటే డిగ్రీలు చూసుకోకపోతే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. ఈశాన్యమే పెరిగింది కదా అని ఈ విధంగా తూర్పు మధ్యస్థానాన్ని మీరు పెంచారే అనుకోండి, తీవ్రంగా నష్టపోతారు అని నేను చెబుతున్నాను. ఎప్పుడైనా ఒక ఈశాన్య భాగాన్ని పెంచాలి తప్ప తూర్పు మధ్యస్థానాన్నో మరియు ఉత్తర మధ్యస్థానాన్నో ఎట్టి పరిస్థితుల్లో పెంచవద్దు అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి ఈ విధంగా ఈశాన్యం పెంపు అని మనము 23 డిగ్రీలు తిరిగిన తర్వాత 20 డిగ్రీలు తిరిగిన తర్వాత పెంచినట్లయితే ఇది ఈశాన్య పెంపుగా మారదు, తూర్పు పెంపుగా మారి మిమ్మల్ని నష్టపరుస్తుంది అని చెబుతాను. అదేవిధంగా 23 డిగ్రీలు అంటే 20 డిగ్రీలు దాటి ఈశాన్య ప్రాచికి తిరిగింది అనుకోండి, ఇక్కడ ఉండవలసినటువంటి మీ గృహము దాదాపు అంటే ఉండవలసినటువంటి మీ తూర్పు ఇక్కడి వరకు తిరిగింది అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఉత్తరం వైపు మనకు ఈశాన్యం అనేదే ఉండదు. అప్పుడు ఉత్తర ఈశాన్యం పెంపు అని మీరు పెంచినట్లయితే ఇది ఉత్తర మధ్యస్థానం పెంపు అవుతుంది. అప్పుడు మీరు నష్టపోతారు అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ విధంగా పెంచేటువంటి విధానము ఈశాన్యం పెంచాము అని మీరు అనుకుంటే మీరు నష్టపోయినట్లే. ఎప్పుడు అది మనం ఎన్ని డిగ్రీలు ఉంది మన ఇల్లు, మన స్థలం ఎన్ని డిగ్రీలు ఉంది అని మనకు తెలియకపోతే నష్టపోతాము అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ఇంటి బయటే కాదు ఇంటి లోపల కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు మాస్టర్ బెడ్రూము, వాయువ్యం బెడ్రూము వచ్చి ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్లో జనరల్గా మనం టాయిలెట్ నిర్మాణం చేపట్టినప్పుడు మీ ఇల్లు ఆగ్నేయ ప్రాచికి ఒక 20 డిగ్రీలు దాటి 23 డిగ్రీలు తిరిగింది అనుకోండి, ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత దక్షిణ నైరుతి పడమర నైరుతి 2 భాగాలు దక్షిణ నైరుతిగా మారి మీకు ఇక్కడ అంటే దక్షిణ మధ్య స్థానంలో చేపట్టినటువంటి టాయిలెట్లు ఏవైతే ఉన్నాయో అది నైరుతిలో పడి మిమ్మల్ని నష్టపరుస్తుంది అని చెబుతాను. కాబట్టి అదేవిధంగా ఈశాన్య ప్రాచికి ఒక 23 డిగ్రీలు తిరిగింది అనుకోండి,
దక్షిణం వైపు ఉన్నటువంటి నైరుతి 2 భాగాలు పశ్చిమం వైపు తిరిగి మీరు పశ్చిమ మధ్యస్థానంలో టాయిలెట్ నిర్మాణం చేపట్టినట్లయితే ఇది మిమ్మల్ని నష్టపరుస్తుంది. నైరుతిలో టాయిలెట్లు అనేవి తీవ్రంగా వ్యతిరేకతనే మనకు ఇస్తాయి తప్ప ఎలాంటి లాభాలు ఉండవు అని నేను చెబుతూ ఉంటాను. జనరల్గా నైరుతి అనేది ఇంటి కార్నర్కి ఇదే అనుకుంటారు చాలామంది. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే అన్ని ఇళ్ళు కూడా శుద్ధ ప్రాచిలో ఉండడం అనేది సాధ్యమైనంత వరకు జరగదు. ఖచ్చితంగా ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి గృహాలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి స్థలాలే మీకు ఎక్కువగా దోహదం పడుతూ ఉంటాయి. మీ ఇంట్లో కనుక ఒక్కసారి నైరుతి లోపం కానీ ఆగ్నేయ లోపం కానీ విదిక్కులలో ఎలాంటి లోపాలు ఉన్నా మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. మీరు ఈ గృహంలో ఉండి వాస్తు మార్పులు చేసుకోకుండా మరొక గృహం మీరు మారినట్లయితే అక్కడ కూడా ఇలాంటి లోపాలే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి తప్ప మీకు సరైనటువంటి పరిష్కారం అనేది దొరకదు. ఎందుకంటే ఒక ఇంటి లోపల వాస్తు లోపం అనేది మనకు తెలిసినప్పుడు దాన్ని ఖచ్చితంగా సరి చేసుకోవాలే తప్ప దాన్ని సరి చేసుకోకుండా మీరు ఎన్ని ఇళ్ళు మారినా సరే మిమ్మల్ని ఆ దోషాలు వెంటాడుతూనే ఉంటాయి. మీరు నష్టపోతూనే ఉంటారు అని నేను చెబుతూనే ఉంటాను. కాబట్టి ఈ విధంగా నైరుతిలో వచ్చేటువంటి ఈ టాయిలెట్లు అనేవి డిగ్రీలు తిరిగిన తర్వాత మిమ్మల్ని నష్టపరుస్తాయి. ఒక్క వాస్తు చూసేటువంటి విధానంలో ఇన్ని రకాలుగా ఉంటుంది, ఇన్ని విధాలుగా ఉంటుంది. ద్వారాల నియమాలు మారుతూ ఉంటాయి, సెప్టిక్ ట్యాంక్ గుంతలు మారుతూ ఉంటాయి, మెట్లు మారుతూ ఉంటాయి. మనం నిర్మించేటువంటి టాయిలెట్లు ఇంటి బయట ఏ విధంగా ఉంటాయో అవి కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం సరి అయిన రీతిలో వాస్తు ప్రకారము మన గృహం నిర్మించుకున్నామా లేదా వాస్తుకు అనుకూలంగా మన గృహం లేదా మన ఇంటి లోపల ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది కొత్త ఇంట్లో నివాసం చేసిన 2-3 సంవత్సరాలకే తీవ్రమైనటువంటి నష్టాలకు ఎదురయ్యి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే లక్షలు వెచ్చించి మనం ఒక గృహం నిర్మించినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాస్తుకు అనుకూలంగా ఒక్కసారి చూపించి మనం ఆ గృహం నిర్మించినట్లయితే జీవితకాలం పాటు మిమ్మల్ని ఆ గృహం కాపాడుతూనే ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. వాస్తుకంత ప్రభావం ఉంటుంది. వాస్తు లోపల మనము చేసుకునేటువంటి విధానం ఏదైతే అంటే పాటించేటువంటి నియమాలు ఖచ్చితత్వంతో ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మీ గృహం రాణిస్తుంది. అభివృద్ధి అనేది ఆ కుటుంబంలో కాదు ఆ గృహంలో కూడా ఉంటుంది అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి వాస్తు అనేది ఏదో గుడ్డిగా మనము దిక్కులను నిర్ణయించి చేసేటువంటి పని కాదు. అందులో మనకు చాలా అనుభవం ఉన్నట్లయితే మాత్రమే ఈ విధంగా డిగ్రీలకు అనువుగా మనం చూసి ఆ గృహానికి సరి అయినటువంటి మార్పులు మనం చెప్పగలుగుతాం. కాబట్టి జనరల్గా చాలామంది చేసేటువంటి వాస్తు పండితులు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కంపాస్కి అనుగుణంగా ఒక గృహాన్ని చూసి మాత్రమే వాస్తు మార్పులు ఇవ్వాలే తప్ప స్థలానికి వాస్తు ప్లానింగ్ ఇవ్వాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనం గుడ్డిగా దిక్కులను నిర్ణయం చేసి మాత్రం చేయవద్దు. మీరు తీవ్రంగా నష్టపోతారు అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి చాలా విధాలుగా వాస్తులో అనేటువంటివి అంటే మనం ఎన్నో ఒక్కొక్క ఇంటిని పరిశీలించిన తర్వాత ఒక్కొక్క విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. నేను చూసినటువంటి ఇప్పుడు కొన్ని వేల ఇళ్ళు నేను ఇప్పుడు చూసి ఉంటాను. ఇన్ని వేల ఇళ్లలో మనము చాలా చాలా మార్పులు అనేవి గమనించడం జరుగుతుంది. మనం ఇచ్చేటువంటి మార్పులు కూడా కరెక్ట్గా లేకపోతే నివాసాలు చేసేటువంటి గృహాలు నష్టపోతాయి. కాబట్టి వాస్తు దోషాలు అనేటువంటివి ఎన్ని విధాలుగా అయినా ఉంటాయి. మనం సరిగ్గా దాన్ని గమనించినప్పుడు మాత్రమే సరి అయినటువంటి పరిష్కారం మనం చేసుకోగలుగుతాము. సరి అయినటువంటి వాస్తు పండితుడి ద్వారా మీరు మీ గృహాన్ని చూపించుకున్నప్పుడు మాత్రమే సరి అయినటువంటి రిజల్ట్ ఉంటుంది తప్ప మనం ఏదో ప్రతి ఒక్కరూ కూడా చెప్పేటువంటి విధానాన్ని మనం అనుసరించినప్పుడు నష్టపోతాము అని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియో మీకు అర్థమైందని, ఈ వీడియో ప్రకారము మీకు నచ్చితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వాస్తుకు సంబంధించినటువంటి వీడియోలు మీకు అందించేందుకు నేను సర్వదా సిద్ధంగా ఉంటాను. నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.